అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. క్రికెట్ పిచ్పై పరుగుల సునామీ సృష్టించగల సత్తా ఉన్న ఆటగాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించగల యోధుడు. కానీ ప్రస్తుతం అదే ఆటగాడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరంగేట్రం నుంచి అద్భుతమైన ఫామ్తో దూసుకుపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ మెగా టోర్నీలో మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన హై వోల్టేజ్ సెమీఫైనల్లోనైనా తన బ్యాట్ జులిపిస్తాడని అందరూ భావించారు. కానీ నిన్నటి మ్యాచ్లో కూడా నిరాశ ఎదురైంది. భారీ స్కోర్లు నమోదైన వాంఖేడే పిచ్పై ఇతరులు పరుగుల పండగ చేసుకుంటే అభిషేక్ మాత్రం త్వరగానే పెవిలియన్ చేరి ఫ్యాన్స్ను నిరాశపరిచాడు. నిజానికి ఈ టోర్నీలో అభిషేక్ శర్మ గ్రాఫ్ చూస్తుంటే ఒక రకమైన ఆందోళన కలుగుతోంది. గ్రూప్ స్టేజ్లో వరుసగా 3 సార్లు డకౌట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సూపర్ 8లో జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాది ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా ఆ తర్వాత వెస్టిండీస్ మ్యాచ్లో కేవలం 10 పరుగులకే పరిమితం అయిపోయాడు. మొత్తంగా 6 మ్యాచ్ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేయడం అతని సామర్థ్యానికి తగినట్టుగా కనిపించడం లేదు. సరిగ్గా ఇదే విషయంపై టీమిండియా లెజెండ్ అనిల్ కుంబ్లే గతంలోనే ఒక మాట చెప్పాడు. అభిషేక్ శర్మ ఆటలో టెక్నిక్ కంటే కూడా ఆత్మవిశ్వాసం లోపించిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. క్రీజులోకి వచ్చినప్పుడు పాత ఫ్లో కనిపించడం లేదని, బంతిని ఎదుర్కోవడంలో ఒక రకమైన తడబాటు కనిపిస్తోందని ఆయన విశ్లేషించాడు. ఇంగ్లాండ్ వంటి జట్లతో ఆడేటప్పుడు విల్ జాక్స్ వంటి స్పిన్నర్లను పవర్ ప్లేలో ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని అని, అక్కడ ఆత్మవిశ్వాసం కంటే ఎక్కడ కూడా వికెట్ పారేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉందని కుంబ్లే చెప్పిన మాటలు మొన్నటి మ్యాచ్లో అక్షర సత్యాలయ్యాయి. అయితే అభిషేక్ శర్మ వరుసగా ఎందుకు విఫలమవుతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. బహుశా భారీ అంచనాలు, ఒత్తిడి అతని సహజ సిద్ధమైన ఆటను దెబ్బతీస్తున్నాయేమో అనిపిస్తుంది. 1-2 మ్యాచ్ల్లో విఫలం కాగానే ఒత్తిడిలోకి వెళ్ళిపోవడం, తద్వారా రెగ్యులర్ షాట్లను ఆడలేకపోతున్నాడు అనిపిస్తుంది. నిన్నటి సెమీస్లో భారత్ గెలిచి ఫైనల్కి చేరిన ఇక ఓపెనర్గా అభిషేక్ ఫెయిల్యూర్ జట్టును కాస్త ఇప్పటికీ కూడా కలవర పెడుతూనే ఉంది. సెమీస్లో సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు అదరగొట్టిన ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లో ఓపెనింగ్ జోడీ నుంచి మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు అందరి కళ్ళు రేపు ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే పైన ఉన్నాయి. భారత్ తన ఆఖరి పోరులో న్యూజిలాండ్తో తలపడబోతోంది. కివీస్ బౌలర్లు క్రమశిక్షణతో బంతులు విసరడంలో దిట్టలు. ఇలాంటి కీలకమైన సమయంలో టీం మేనేజ్మెంట్ ఒక కఠిన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మపై వేటు వేసి జట్టులో సమతుల్యత కోసం ఫినిషర్ రింకు సింగ్ను తుది జట్టులోకి తీసుకోవాలనేటువంటి డిమాండ్ పెరుగుతోంది. రింకు సింగ్ వంటి నిలకడైన ఆటగాడు మిడిల్ ఆర్డర్లో ఉంటే ఒత్తిడి సమయంలో జట్టును ఆదుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారట. అభిషేక్ శర్మకు ఇది చావో రేవో లాంటి పరిస్థితి. ఒకవేళ మేనేజ్మెంట్ అతనికి మరో అవకాశం ఇస్తే అది అతను తనను తాను నిరూపించుకోవడానికి దొరికే ఆఖరి ఛాన్స్ అవుతుంది. ఆదివారం జరిగే సమరంలో కివీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి టీమిండియా ఎటువంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. భారత్ మరో ప్రపంచ కప్ను ముద్దాడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడాల్సిందే. మరి రింకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత్కు విజయాన్ని అందిస్తాడా, లేక అభిషేక్ ఊహించని రీతిలోనే ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడనేది వేచి చూడాలి.